రైట్ ఇక మరొక బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టనెల్ నిర్మాణ పనుల్లో కొంత భాగం పైకప్పు కూలి 8 మంది కూలీలు సొరంగంలో చిక్కుకున్నారు. సొరంగంలో చిక్కుకున్న వారి కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. నేవీ, ఆర్మీ దళాలు రంగంలోకి దిగగా నేడు మరో ముఖ్యమైన టీంను కూడా రంగంలోకి దించింది ప్రభుత్వం. టన్నెల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రత్యేక ర్యాట్ హోల్ మైనర్స్ ను పిలిపించింది. టీబీఎం యంత్రం సమీపం వరకు వెళ్లి బాధితుల పేర్లు పెట్టి పిలిచినా లాభం లేకపోయింది. మొత్తం బురదమయంగా ఉండటం, టీబీఎం యంత్రం పైభాగం కుంగిపోవడం, దాంతోపాటు ఇతర పరికరాలు కూడా అడ్డంగా పడి ఉండటంతో ముందుకు వెళ్లలేని పరిస్థితి తలెత్తినట్లుగా సంబంధిత వర్గాలైతే తెలిపాయి. వారిని రక్షించేందుకు భారత సైన్యం, నౌకాదళం సహా వివిధ రక్షక బృందాలైతే ముమ్మరంగా సహాయక చర్యలైతే నిమగ్నమయ్యాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్ పద్మ. తెలంగాణలోని శ్రీశైలం సొరంగ మార్గం అనేక పనులు జరుగుతున్న క్రమంలోనే మొన్న జరిగినటువంటి 48 గంటల క్రితం జరిగినటువంటి ప్రమాదంలో 8 మంది కార్మికులు ఆ గృహలో ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించి జాతీయ స్థాయిలో నేషనల్ డిఫెన్స్ సంబంధించి కావచ్చు, ఆర్మీ సంబంధించినటువంటి రంగప్రవేశం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి వాటర్ ఫ్లో ఎక్కువ కావడంతో లోపలికి వెళ్ళడానికి అనుకూలంగా లేదని కూడా ఆ నేషనల్ డిఫెన్స్ వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి వాటర్ ఫ్లో ఎక్కువ రావడంతో పంపింగ్ వాటర్ అవుట్ సైడ్ పోవడానికి ఉండాల్సినటువంటి వాటర్ తక్కువ పోతుండటంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఆక్సిజన్ తో కూడా లోపలికి పంపించడం జరిగింది. అనేక సార్లు ఎవరైతే 8 మంది కార్మికులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ప్రకారం వారిని లోపటి నుంచి బయట తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాటర్ ఎక్కువ లిక్విడ్ వాటర్ కావడంతో అక్కడ బురదమయమైనటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఈ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఆర్మీ వారిని కూడా అక్కడికి తీసుకురావడం జరిగింది. వారు కూడా ఆ వాటర్ సంబంధించినటువంటి బురదమయమైనటువంటి పరిస్థితుల్లో కొంత లోపలికి ప్రవేశించడానికి ఇబ్బందికరంగా ఉందనేది వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో రాష్ట్రంలో కాకుండా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నావీ దళాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఎవరైతే అక్కడ కార్మికులు ఉన్నారో వారిని సురక్షితంగా బయటకు తేవడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయ చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు రాష్ట్ర మంత్రులు కావచ్చు, సంబంధించినటువంటి 2 రాష్ట్రాల మంత్రులు కూడా అక్కడికి వచ్చి పూర్తి స్థాయిలోని ఎప్పటికప్పుడు అధికారులను సమన్వయం చేస్తూ పూర్తిగా అదైతే టర్నల్ జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి ఆ కార్మికులను రక్షించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి. పద్మ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.